హాయ్ ఫ్రెండ్స్, ఇది పచ్చిపాల మీద తీసిన వెన్న. మనము పచ్చిపాల మీద రోజు పాలు కాసిన తర్వాత మీగడ కట్టిన తర్వాత ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మిక్సీలో వేస్తే ఇలా వెన్న వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము నెయ్యి చేసుకుందాం. మనము ఇందాక మిక్సీలో వేసిన వెన్న తీసిన పాలు ఇవి కొంచెము వెచ్చగా చేసి ఇవి తోడు పెట్టి వేసుకోవచ్చు. ఇది పల్చటి పెరుగు అవుతుంది. ఇది ఏదన్నా రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. వెన్న కాసేటప్పుడు పెద్ద మూకుడు తీసుకోవాలి, ఎందుకంటే అది పొంగుతూ ఉంటుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, దగ్గర ఉండాలి, లేకపోతే ఒక్కోసారి అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్లో నెయ్యి అయిపోతుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేయాలి. మంచి వాసన వస్తుంది. ఎక్కువ ముదిరితే మాడినా కూడా బాగుండదు. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేయాలి. స్టీల్ ఫిల్టర్లో వడపోసుకోవాలి. ప్లాస్టిక్ ఫిల్టర్ అయితే కాలిపోతుంది. ఇలా స్టీల్ ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని గోదావరి అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాలం పిల్లలకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆన్లైన్లో అమ్మరు. ఆన్లైన్లో అమ్మని వస్తువులు ఏవి ఈ కాలం పిల్లలకి తెలీదు. సో 15 డేస్కి 1 ఫ్యాట్ మిల్క్కి ఇంత గీ వచ్చింది. నేను మా పాప కోసము దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఆరిన తర్వాత ఎప్పుడైనా తనకి కొరియర్ పంపించినప్పుడు పంపిస్తాను, లేకపోతే తను వచ్చినప్పుడు తనకి యూజ్ చేస్తాను. ఎక్కువగా హోమ్మేడ్ గీ మాత్రం ఎక్స్క్లూజివ్గా మా పాప కోసమే చేస్తాను. మనము ఇందాక వెన్న కాసిన కడాయిలో పప్పుచారు కానీ పప్పు కానీ అట్లా తడకా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది.